సినిమా సెలబ్రిటీల విషయంలో ఒక రూల్‌ని మొన్న చూసాం. 'అల్లు అర్జున్' అరెస్టు, ఒక పూట జైల్‌లో ఉండాల్సిన పరిస్థితి. ఎందుకొచ్చింది? వాస్తవంగా తనకి సంబంధం లేదు. తన మేనేజర్ డిసైడ్ చేస్తాడు. సార్ మీరు సో అండ్ సో థియేటర్‌కెళ్తే బావుంటదని. 'పుష్ప 2' సంధ్య థియేటర్‌కి వెళ్ళినటువంటి సందర్భంలో అట్లాంటి పర్మిషన్ ఏమి తీసుకోకుండా వెళ్ళాడని, ఆ వెళ్ళినటువంటి సందర్భంలో పబ్లిక్‌కి మాత్రం ముందే ఇంటిమేట్ చేయడంతో పబ్లిక్ పెద్ద ఎత్తున అక్కడ బారులు తీరడం, తొక్కిసలాట, అందులో ఒక మహిళ మృతి, అలాగే ఆళ్ళ అబ్బాయి పరిస్థితి తీవ్రంగా ఇప్పటికీ దారుణమైనటువంటి పరిస్థితిలో ఉండడం. ఆ తర్వాతన దానికి మీరే పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామంటూ అరెస్ట్ చేసి జైలు, బెయిలు ఇదంతా చూసాం. ఈ కేసు ఫాలో అప్‌లో ఆ తర్వాతన ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఏ జాగ్రత్తలు లేవు. మళ్ళీ రేవంత్ మనకి అనుకూలంగానే ఉన్నాడు గదా అని మార్చేస్తున్నటువంటి పరిస్థితి. లేటెస్ట్‌గా చూస్తే ఏదైతే లూలు మాల్ ఏదైతే హైదరాబాద్‌లో ఆ మధ్యన వచ్చి ఏర్పాటు చేసుకున్న ప్రైవేట్ బిల్డింగ్‌ని తీసుకొని చేసుకున్నటువంటిది లూలు మాల్ ఏదైతే ఉందో, ఆ లూలు మాల్‌లో ఈ కార్యక్రమం జరిగింది. రాజా సాహెబ్‌కి సంబంధించినటువంటి ఒక ఫంక్షన్. దానికి ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదట. నిధి అగర్వాల్ హీరోయిన్ అక్కడికి రావడం, ఆమె మీద ఆకతాయిలు చేతులు వేస్తూ అరాచకంగా వ్యవహరించడం, మీద పడిపోతూ ఉండటం, పోలీసులు లేరు అక్కడ, ఎలాంటి సెక్యూరిటీ లేదు. కేవలం ఆమె చుట్టూ ఉన్నటువంటి సెక్యూరిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆమెని జాగ్రత్తగా కాపాడుకొస్తున్నా సరే, ఎవరికి వాళ్ళు చేయి వేయబోయినటువంటి వ్యవహారం స్పష్టంగా కనిపించింది. ఆ విజువల్స్ వైరల్ అయ్యి ఇదేం అరాచకమని నెటిజన్స్ అందరూ ప్రశ్నించినటువంటి వేళ పోలీసులు దీని మీద సుమోటోగా కేసు నమోదు చేశారు. ఎవరైతే లూలు మాల్ యజమానిని, అంటే లూలు మాల్‌కి సంబంధించిన నిర్వాహకులతో, మేనేజర్లతో పాటుగా శ్రేయస్ మీడియా అట ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది. శ్రేయస్ మీడియా మీద కేసు నమోదు చేశారు ఇప్పుడు.